Hello my dear fam, welcome back to our channel Anusha's Autograph. ఇప్పుడు మేమైతే కేదార్నాథ్ నుంచి బయలుదేరి బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళింది కేదార్నాథ్కి క్లోజింగ్ సెరమనీకి. ఆ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఉన్నాము. కాకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత హెల్త్ కొంచెం తేడా కొట్టింది. దాంతో ఇన్ని రోజులు అయితే టైం పట్టింది మళ్ళీ వీడియో చేయడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకో ఇద్దరైతే పరిచయం అయ్యారు. సో మొత్తం 8 మెంబర్స్ మీ కలిసి జీప్ అయితే మాట్లాడుకున్నాము సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళడానికి. కేదార్నాథ్ టెంపుల్ అక్టోబర్ 23 క్లోజ్ అయిపోయింది. కానీ బద్రీనాథ్ టెంపుల్ నవంబర్ 25 వరకు ఓపెన్ ఉంటుంది. ఎవరైనా వెళ్తుంటే ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, మీకైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళే ఆన్ ద వేలో ఒక చోట అయితే ఆపారు. అందరూ అక్కడ లొకేషన్ బాగుందని స్నాప్స్ తీసుకుంటున్నారు. వెనకేదో ఫోర్ట్ లా ఉందని చెప్పి మేమందరం కూడా వీడియోస్ తీసుకుంటున్నాం. కాకపోతే తర్వాత తెలిసింది అది జైలు అంట. చూడడానికి జైలు కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదని ఫస్ట్ టైం అయితే చూసాము. అండ్ ఈ రూట్ లో అయితే ల్యాండ్ స్లైడ్స్ బాగానే జరుగుతున్నాయి. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా భయంకరంగా ఉంది. మేమైతే ఒక చోట 2 hours పాటు ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాము. తర్వాత పోలీస్ వాళ్ళందరూ వచ్చి ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేసి మమ్మల్ని ముందుకు అయితే పంపించారు. సో ఈ రూట్ లో ట్రావెల్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీరు 8 o'clock 7 o'clock ఆ టైంకి అయితే బద్రీనాథ్కి రీచ్ అయిపోతారు. మేబీ అది హరిద్వార్ నుంచి అయినా సోన్ప్రయాగ్ నుంచి అయినా సరే. మేము సోన్ప్రయాగ్ నుంచి మార్నింగ్ 11:30 అలా అయితే బయలుదేరాం. దాంతో బద్రీనాథ్ రీచ్ అవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. మిడ్-నైట్ 1 o'clock అలా అయితే రీచ్ అయ్యాం. ఇంకా అప్పటికప్పుడు రూమ్ అయితే తీసుకొని చెక్ ఇన్ అయిపోయాం. ది నెక్స్ట్ డే ఇలా ఉన్నాయి వ్యూస్ అయితే. చలి అయితే చంపేస్తుంది. -11 ఆ రేంజ్ లో అయితే ఉంది చలి. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ దేవభూమి ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఆర్మీ వాళ్ళ కోసం. సో ఇప్పుడైతే మనం మహాకుండకి అయితే వెళ్ళిపోయి సప్తకుండకి అయితే తప్తకుండకి అయితే వెళ్ళిపోయి స్నానం అయితే చేసేద్దాం. చాలా రోజులకి మంచి ఫుడ్ చూసేసరికి స్నానం చేయాలన్న విషయం మర్చిపోయి తినడానికి అయితే వచ్చేసాము. సూపర్ ఉంది ప్రసాదం మొత్తం అల్టిమేట్. మా రూమ్ నుంచి ఒక 1/2 kilometer నడిచిన తర్వాత మాకు బద్రీనాథ్ టెంపుల్ ఫస్ట్ వ్యూ అయితే కనిపించింది. చాలా బాగుంది. ఆ తర్వాత తప్తకుండ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇది న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఇక్కడ వేడి నీళ్ళు న్యాచురల్ గానే వస్తాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ భయంకరంగా స్మెల్ వస్తుంది. అంత గబ్బు కొట్టించేస్తున్నారు ఆ ప్లేస్ అంతా. ఇంకెందుకులే మెంటల్ పీస్ కోసం వెళ్ళి ఫిజికల్ పీస్ ని పోగొట్టుకోవడం అని చెప్పి రిటర్న్ వచ్చేసాము. బద్రీనాథ్కి వస్తే ఈ బాదం మిల్క్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా వీళ్ళంతా లోకల్స్ దేవభూమి ఫెస్టివల్ కోసం అయితే రెడీ అయి ఉన్నారు అక్కడ కల్చరల్ పర్ఫార్మెన్స్లు చేయడానికి. ఎలా ఉందన్నా? సూపర్. ఎలా ఉంది అనుష గారు? తప్తకుండలో వాటర్ బాగాలేదని జస్ట్ కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కొని మళ్ళీ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మేము ముందు ట్రై చేసిన ఈ బాదం మిల్క్ బాగుండడంతో మాతో పాటు వచ్చిన అందరికి కూడా ట్రై చేపించాము. అక్కడే ఒక చోట ప్రసాదాలు అయితే పంచుతున్నారు. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము భోజనం చేద్దామని.
అలా ఎందుకు పెట్టారని నన్ను అడగండి, నాకు కూడా తెలియదు కాబట్టి. టెంపుల్ని 12:30 అలా క్లోజ్ చేసి మళ్ళీ 3:30కి అలా అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు. మేము వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది అండ్ రష్ కూడా చాలా తక్కువ ఉంది. సో దట్ మేము కూడా వెళ్ళి క్యూ లైన్లో అయితే నించుండిపోయాం దర్శనం కోసం. బద్రీనాథ్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. చలి చంపేస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇయర్ ఫోన్స్ బాగున్నాయి బ్రో. ఇయర్ ఫోన్స్ అయ్యా విద్యాసం కలపట్ల విద్యాజీ కహా హై తూ? మిల్ గయా మిల్ గయా. अनुषा भी मिल गया, दोनों एक साथ है. इस बार देखो. देखो देखो बट अनुषा अंदर है. कहाँ है? अंदर है. మాకు తెలియకుండా ప్లాన్ చేయకుండానే కరెక్ట్ టైంకి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళడం వల్ల దర్శనం చాలా చాలా బాగా అయింది. ఇంకా త్వరగా కూడా అయింది. ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మినిట్స్ పాటు టెంపుల్ లోపలే అయితే ఉండి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా దర్శనం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరంలో బ్రహ్మకపాలం అనే ప్లేస్ ఉంటే అక్కడికైతే వచ్చాము. మనకి కాశీ, హరిద్వార్, రిషికేష్లో గంగా ఆరతి ఇచ్చినట్టే బద్రీనాథ్లో కూడా ఆరతికి అయితే రెడీ చేస్తున్నారు. ఈవినింగ్ 6 o'clock ఆ టైంకి. అలా బద్రీనాథ్లో మా డే 1 అయితే కంప్లీట్ అయింది. నైట్ అయ్యేసరికి ఎముకలు కొరికేసే చలి, ఆ రేంజ్లో చలి ఉండడంతో ఇంకా బయట తిరిగే ఓపిక లేక కామ్గా రూమ్కి వెళ్ళి పడుకొని పోయాం. ఇంక ఇది నెక్స్ట్ డే ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మానా విలేజ్కి అయితే వెళ్తున్నాము జీప్లో. పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. First village of India.
अनुषा और गणेश है, हम अभी बद्रीनाथ माना विलेज पे है, फर्स्ट विलेज ऑफ इंडिया है। गणेशा को खरीद लिया है, ये गणेशा को खरीद लिया है। क्या बनाते हैं माँ? स्कार्फ। स्कार्फ? మేము ఇప్పుడు మానా విలేజ్ లోపలైతే ఉన్నాం. ఒకప్పుడు ఈ ప్లేస్ని లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పిలిచేవాళ్ళంట, కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మోడీ తాత దీన్ని ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా అయితే మార్చేశారు. ఇప్పుడైతే మేము గణేష్ గుఫ అండ్ వ్యాస్ గుఫ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇదే గణేష్ గుఫ. కొంచెం దూరం నడిచిన తర్వాత అయితే ఫస్ట్ మనకి ప్లేస్ వస్తుంది. అంటే ఇక్కడే వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు కూర్చొని రాసిన ప్లేస్ ఇది. ఈ వ్యాస్ గుఫా దగ్గరే వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడికైతే చెప్పాడు. అలాగే ఇక్కడే ఆయన 18 పురాణాలని, బ్రహ్మసూత్రాలని, 4 వేదాలను అయితే విభజించిన ప్రదేశం ఇది. వ్యాస్ గుఫా పక్కనే ఆనుకొని ఇలా ఒక షాప్ అయితే ఉంది. ఈ షాప్ దగ్గర మేము ఎందుకు వీడియో తీస్తున్నామంటే ఇదే ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అంట. వ్యాస్ గుఫా దగ్గర నుంచి భీంపుల్ అండ్ సరస్వతి ధామ్ చూడడానికి రూట్ అయితే ఉంది. సో మేము ఆ రూట్ లో అయితే సరస్వతి ధామ్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఈ రూట్ లోనే వసుధార వాటర్ ఫాల్స్ కి కూడా వెళ్ళొచ్చు అంట. బద్రీనాథ్ మూవీలో చూపించినట్టు నిజంగానే అలా ఉంటదా అని అయితే ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని అడిగాం. అలా ఏం ఉండదు అని అయితే చెప్పారు. కాకపోతే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఆల్మోస్ట్ హాఫ్ డే టు 1 డే టైం అయితే పడుతుందంట. ట్రెక్కింగ్ రూట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అయితే చెప్పారు. సో మాకు అంత టైం లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి దూరంగా ఒక 6 విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి పాండవుల విగ్రహాలు. వాళ్ళు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్లారని ఆ గుర్తుగా ఇక్కడైతే ఆ విగ్రహాలను అయితే కట్టించారు. పాండవులు ఇంకా ద్రౌపదీదేవి విగ్రహాలు. అక్కడ కనిపిస్తుంది సరస్వతి టెంపుల్. అండ్ ఆ మధ్యలో బ్రిడ్జ్ లా ఉండేదాన్ని భీంపుల్ అని అయితే పిలుస్తారంట. అండ్ ఇక్కడే మనకి సరస్వతి నది ఆరిజిన్ అయితే కనిపిస్తుంది, అంటే పుట్టిన స్థలం. మళ్ళీ మనకి ఇంకెక్కడ సరస్వతి నది అయితే కనిపించదు, ఎందుకంటే అంతర్వాహిని కాబట్టి. మానా విలేజ్ లో ఒక 2 to 3 hours అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాము మా రూమ్స్ దగ్గరికి. మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిషికేష్ కి అయితే వెళ్ళాలి. ఇప్పటికే ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ లంచ్ చేసుకొని అయితే రిటర్న్ అయ్యాము. అండ్ మేము రూమ్ దగ్గరకు వచ్చే టైంకి మళ్ళీ సీఎం సాబ్ అయితే వచ్చాడు, అక్కడ జరిగే దేవభూమి ఫెస్టివల్ కోసం అని చెప్పి. ఒక 2 days బ్యాక్ కేదార్నాథ్ క్లోజింగ్ సెరమనీలో అయితే సీఎం ని చూసాం. మళ్ళీ ఇప్పుడు బద్రీనాథ్ లో ఈ దేవభూమి ఫెస్టివల్ లో అయితే చూసాము. సీఎం సాబ్ కి హాయ్ బాయ్ అయితే చెప్పేసి రిషికేష్ బయలుదేరడానికి క్యాబ్ అయితే మాట్లాడుకోవడానికి వెళ్ళాం. కాకపోతే ఈ మహానుభావుడు రావడం వల్ల బస్సులు అయితే ఏం లేవంట. అండ్ క్యాబ్ల వాళ్ళు కూడా బీభత్సంగా ప్రైజ్లు అయితే చెప్పారు. ఫైనల్ గా 8 మెంబర్స్ కి కలిపి జీప్ కి 11,500 రూపీస్ కి అయితే మాట్లాడుకున్నాము. దానికి మా బద్రీనాథ్ ట్రిప్ అలా జరిగిందనమాట. midnight 2 o'clock అలా రిషికేష్ కి అయితే రీచ్ అయిపోయాము. అప్పుడు ఇచ్చాడు రోడ్డు నువ్వు అట్ట అనుకుంటే చెప్పేది ముందు నైట్ తెల్లా పొద్దున్న నెల్లా సాయంత్రం 4 అయిపోయింది. నాకు అట్లా ఉండాలా నాకు అంత దొరికింది. నిన్న తిన్నావు చూడు, నిన్న తారీ తిన్నావు చూడు, ఎక్సలెంట్. అదే బాగుంది చెప్పాను. మళ్ళీ 4 rotis. ఏం చెప్పండి, ఏం ఏం చెప్తున్నారు మీరు?